హాయ్ అందరికీ. ఈరోజు మునక్కాయ వంకాయ సాంబారు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఒక స్పూన్ పసుపు, జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టమోటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంగువ కొద్దిగా, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు నీళ్లు బయటికి రాకుండా ఉంటుంది. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పప్పు నానబెట్టాను కదా, త్వరగా ఉడికిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇది కొద్దిగా హీట్ అయినాక ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర చాలా తక్కువ వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఒక 2 ఆనియన్స్ తీసుకోండి, మీడియం సైజు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్ అనేది. ఇలా ఒకసారి కలుపుకోవాలి బాగా. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక మీడియం సైజు 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసుకున్నాను, సరిపోతుంది. ఆల్రెడీ పప్పులో మనం ఒకటి వేసుకున్నాం కదా, దానివల్ల ఇప్పుడు 2 సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అనేది మరి ఎక్కువగా మెత్తగా ఉడకకూడదు, 70% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మునక్కాయలు అలాగే సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమోటా అనేది అప్పుడే 70% ఉడికించాం కదా, మిగతాది ఇప్పుడు ఈ కాయలతో సమానంగా ఉడికిపోతుంది. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, అలాగే సాంబార్ పౌడర్ నేను ఒక 1.5 స్పూన్ తీసుకున్నా. ఇదంతా బాగా ఇలాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసి ఇందులో వేసుకున్నాను.
ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఈ విధంగా మూత క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు పులుపు అనేది ముక్కలకు బాగా పడుతుంది. ముందుగా ఉడకబెట్టిన పప్పుని ఈ విధంగా మెత్తగా ఎనుక్కోవాలి. ఈ ఫ్రై చేసిన ఈ వంకాయ ముక్కలు మునక్కాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేయండి. మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి. మరీ నీళ్ళగా చేయకూడదు, మీడియంగా ఉండాలి. ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది కాబట్టి ఈ విధంగా చూసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. సాంబార్కి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా బెల్లం ముక్క చిన్న ముక్క వేసుకోండి, సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా ఒక విజిల్ వస్తే సరిపోతుంది. వంకాయ మునక్కాయ ముక్కలు అనేది చెదిరిపోకుండా ఈ విధంగా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ సాంబార్ టిఫిన్కి రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి.